అంటే దాని లెవెల్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్కి ఇచ్చాడు, ఓపెన్ అయ్యేవాడికి. ఓకే, ఫస్ట్ ఇయర్ $40 బిలియన్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. అంటే మొట్టమొదటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో 300 బిలియన్ అని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుంది. 2030 కల్లా టార్గెట్ పెట్టాడు. 2030 మరి డబ్బులు పెట్టినట్టు టార్గెట్ పెడతాడు కదా, ఖచ్చితంగా సార్. ఇన్ని బిలియన్ పెట్టాడు. ఆలీబాబా ఉంది మీకు, చైనాలో కంపెనీ, టెస్సెంట్ కంపెనీ కానీ, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6G టెక్నాలజీ, వీటి మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. చాలా మంది తెలియదు అన్నీ. ఆ డీల్స్ ఐడియా ఉండదండి జనరల్గాను. ఏ కంపెనీతో డీల్ పెట్టుకుంది, దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, టెక్నాలజీ 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు పెట్టాడు ఊరిని ఎందుకుంటాడండి. ఇది వస్తుంది ఏంటని చెప్పి అనొచ్చు, సోఫాల్లో కూర్చుని వచ్చేస్తుంది. మరి అది వస్తారు ఎప్పుడు చెప్తున్నాను కదా నేను. చాలామంది నమ్మలేదు కదా. ఇప్పుడు 300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు కదా, 10 రోజులు అయిందని పెట్టింది. ఈ విషయాన్ని మనం 1 year చెప్తున్నాం, 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదండి ఇది. అంటే ఇప్పుడు నెంబర్ని మీకు చెప్తున్నాను కొత్తగాను. సో ఇలాగే మీకు కంప్లీట్గా ఏ డాక్టర్ వచ్చేస్తాడో, ఏ టీచర్ వచ్చేస్తుంది. మీరు భయపడుతున్నారు ఏంటని చెప్పి అనొద్దు కానీ నన్ను. దీనికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాను నేను. తుఫాన్ వస్తుందండి, మీరు ఆపలేరు. తుఫాన్ వస్తుంది, మీరు ఆపలేరు. జాగ్రత్తగా ఉంటారని చెప్పగలను అంతే. అంతే. భయపడినట్టు ఎలా అయింది అది? ఒక హెచ్చరిక అంతే. అంటే ఆ 10% పీపుల్లో మీరు ఉన్నంత వరకు మీకు సేఫ్. టెక్నాలజీని తయారు చేసి టీంలో మీరు ఉంటే సేఫ్ అండి. జాబ్ మారితే పోతే, జాబ్ పోతే పోయింది, ఇంకో జాబ్ వస్తుంది, అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఓవరాల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యూచర్లో అసలు టెక్నాలజీకి సంబంధం లేని ఉద్యోగాలు అని ఉంటే చెప్పండి అనుకుంటే, మేబీ ఎనర్జీ సెక్టర్ కానీ, లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే నర్సులు కానీ, కొంచెం హ్యుమానిటీ, హ్యూమన్ టచ్, ఎమోషన్ టచ్ ఉన్న జాబులు మాత్రం పోవు. అంతే కదండి, ఎందుకంటే కొంచెం హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి. ఈ టెక్నాలజీ అనేది జనరల్గా చాలా శరవేగంగా పెరుగుతుందండి. 10 సంవత్సరాల తర్వాత, ఎగ్జాక్ట్గా 10 years తర్వాత మీరు అనొచ్చు, సార్ రోబో టీచర్స్ వచ్చినాయా అని అడగచ్చు. కేరళలో దయచేసి గూగుల్ చేయండి అమ్మా. నేను ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వీరున్నంత వరకు కూడా ఏదో మీరు రాంగ్గా అర్థం చేసుకోవడం మానేసి, అత్తమాను మొబైల్ చేతిలో ఎడుతుంది కదా, పనికి మళ్ళీ చెత్త అంతా చూస్తున్నారు కదా, నేను చెప్పింది చూడండి, గూగుల్లోకి వెళ్ళండి. కేరళ స్కూల్లో రోబో టీచరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రోబోటిక్ టీచర్తో ఆల్రెడీ క్లాసులు చెప్పించారు. అంటే ఇంకా చెప్పిస్తున్నారా సార్? అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, డెమో వచ్చింది. సరే 1 year, 2 years, 3 years మీకు ఆటోమేటిక్గా ఫైనల్ వర్షన్ వస్తుంది కదా, రాకముందు. ఇప్పుడు ఆల్రెడీ ఏ టీచర్స్ వచ్చేసారండి. మీరు అడిగితే మిమ్మల్ని కస్టమైజ్ చేసి మీకు చెప్పేస్తున్నారు లెసన్స్. వాళ్ళు టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు టెస్లా వాడు రోబోట్స్ ఎలా తయారు చేస్తాడు తెలిసాడు. మీకు హెయిర్ కటింగ్ కావాలనుకోండి, రోబోని తయారు చేసి ఇచ్చేస్తాడు $10,000. అది చేసేస్తుంది అంతే. దేనికి దానికి ఏ వర్క్ ఆ వర్కే.